వీళ్ళు చెప్పినట్టు కోటి సంతకాలు నిజమైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేసేస్తున్నారు అని అబద్ధం చెప్పి పెట్టించారు, లేకపోతే వాళ్ళు కూడా పెట్టరు. ఈ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓటింగ్ ఒక 5-6% పడిపోయింది అనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు, పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. సో పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నేషనల్ హైవేలు ఏ విధంగా అయితే రన్ అవుతున్నాయో ఆ విధంగా రన్ అవుతాయి. ఆ కాలేజీల మీద ప్రభుత్వ వైద్య కళాశాలలనే పేరు ఉంటుందని చెప్పాడు ఆయన. ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న బెనిఫిట్స్ కన్నా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు వైసీపీకి ఓటేసిన 32,80,000 మంది నమ్మారు. మళ్ళీ ఇది కాదని ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు బయటపెట్టండి. జగన్ గారు మళ్ళీ చెప్తున్నా, అబద్ధాలు ఆడితే ఆకులు రాలుతాయి. మీరు అబద్ధాలు చెప్తే మీ వైసీపీ ఓట్లు రాలుతాయి. ఇప్పటికైనా ఈ అబద్ధాల మీద, ఫేక్ ప్రచారాల మీద ఆధారపడకుండా కొంచెం నిజాయితీగా బతకండి సార్. నిజాయితీగా రాజకీయాలు చేయండి, అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా బతికి చంద్రబాబు నాయుడు గారిని గెలిచి చూపించండి.